ఇది అది కూడా కాదు కదా ఒకటి. రెండోది చాలామందికి బాలకోట గారు లాంటి వాళ్ళకు ఒక దళిత కుర్రోని ఇంత జైల్లో పెడితే టీడీపీ కూడా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం కదా, ఎందుకు సపోర్ట్ రావట్లేదు అనేది దళితుల్లో ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ఆఫ్ ద రికార్డులో మాకు ఫోన్లు చేసి అడుగుతుండ్రు బాలకోట గారు. దానికి కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే మీకు తెలిసిందే, వాళ్ళు ఎంత దిగజారుతారంటానికి. ఆ రోజు ఆ అబ్బాయి చేయలేదు, వాళ్ళే చేసుకున్న సంగతి అందరికీ తెలుసు. ఎన్నికల కోసం వివేకానంద రెడ్డి గారు హత్యను వాళ్ళ ఇంట్లో వాళ్ళే చంపారని తెలుసు. అయినా నారాసుర రక్త చరిత్రని కోడికత్తి సీను ఇష్యూ జరిగినప్పుడు టీడీపీ మీద ఏ స్థాయిలో వేశారో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చేయించారు. మొత్తం ఆ క్యాంటీన్ అతను చౌదరి అతను అన్నారు, అతనికి అంటగట్టారు, ఒక పెద్ద స్టోరీలు క్రియేట్ చేశారు. కొమ్మినేని గారు కింద పైన డిబేట్లు చేసి దాన్ని ఆయన నిజంగా పాపం తగులుతుంది కొమ్మినేని గారు. మీకు కూడా ఇప్పుడు ఉద్యోగరీత్యా నేను చెప్తున్నాను, నాకు వ్యక్తిగతంగా పరిచయమైన కొమ్మినేని గారికి మీడియా ద్వారా చెప్తున్నాను, ఉద్యోగరీత్యా మనం నమ్ముకున్న పార్టీకో లేకపోతే ఆ యాజమాన్యానికి చేయొచ్చు, కానీ ఇది ఉసురు తగులుతుంది. లేని నీ మనసుకు తెలుసు, మీ మనసుకు తెలుసు, నా మనసుకు తెలుసు, అది ఎవరు చేశారు ఏంటనేది. ఉసురు అనేది ఒకటి ఉంటుంది, ఒక పాయింట్ వరకు దాటి వెళ్ళకూడదు ఎవరైనా సరే, రాజకీయాల కోసమైనా. ఏమవుతుంది చెప్పు, ఎంత పదవులు ఏమో మనకి ఏమైనా అంటగట్టకపోతామా, డబ్బు పదవులు ఒక పాయింట్ వరకు సరే చెప్తున్నాను. అంటే అంత దిగజారకూడదని నేను చెప్పేది. ఈరోజు ఎందుకు టీడీపీ అంటే మాకేం మానవత్వం లేక కాదు, టేకప్ చేయలేదు. ఇదిగో ఇదే పొరపాటున అబ్బాయి విషయంలో మేము సింపతి చూపించి మేము ఉమేష్ గారు లాంటి అడ్వకేట్ని ఎంగేజ్ చేయడం ఒక నిమిషం పని మాకు పార్టీకి, సీనియర్ అడ్వకేట్స్ని తీసుకొస్తాం బయటికి. కానీ ఏం చేస్తారు తెలిసిన బాలకోట గారు నెక్స్ట్ మినిట్ యుద్ధం వాళ్ళే చేయించారు, వాళ్ళు బయటికి తీసుకొచ్చారు వాళ్ళ మనిషి కాబట్టి అని చెప్పేసి నెక్స్ట్ డే ప్రచారం చేసి జనాలను నమ్మించగలిగినటువంటి సమర్థులు ఈ మనుషులు. దానికి భయపడి ఎందుకు అని చెప్పేసి బెనకుండా తప్పితే అబ్బాయి మీద సానుభూతి లేక కాదు, ఇంకోటి కాదు, ఎంతో మంది ఇచ్చేస్తున్నారు. సో అది ఇక మూడో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు గురించి క్లియర్. ఒకవేళ ఇదంతా పక్కన పెడుతుంది, స్మాల్ హట్ 323 అప్లై అవుతుంది సెక్షన్ అయితే సంవత్సరం, పోనీ 324 గ్రీవియస్ హట్ 3 సంవత్సరాలు మ్యాక్సిమం, దాదాపు 5 సంవత్సరాలు 5 నెలలు దాటింది. ఏంది ఇది? రైట్. ఉబేష్ గారు, మీ